సినిమా స్టార్స్ సీఎంలయ్యారంటే నమ్ముతావా? ఇండియాలో ఇది చాలాసార్లు జరిగింది. ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో. ఫిల్మ్ స్టార్స్ ఇంపాక్ట్ బాగానే ఉంటుంది. లెట్స్ సీ ఆ యాక్టర్ కమ్ పొలిటీషియన్స్ ఎవరెవరో. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టిన 9 మంత్స్లో డైరెక్ట్గా సీఎం. తెలుగు ప్రైడ్ని పీక్కి తీసుకెళ్లారు. స్వర్గీయ ఎంజి రామచంద్రన్ తమిళనాడు మాస్ హీరో నుండి సీఎం వెల్ఫేర్ స్కీమ్స్తో లెజెండ్ అయ్యారు. స్వర్గీయ జయలలిత తమిళనాడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ లీడర్. అమ్మా స్కీమ్స్తో స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేశారు. స్వర్గీయ కెప్టెన్ విజయకాంత్ తమిళనాడు డేరింగ్ లీడర్గా పాలిటిక్స్లో స్ట్రాంగ్ ఆపోజిషన్ వాయిస్గా నిలిచారు. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్టార్తో ఎంపీ నేషనల్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్కి ఆప్తమిత్రులు. మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమ నంబర్ 1గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తర్వాత యూనియన్ మినిస్టర్ అయ్యారు. డాక్టర్ మంచుమోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకొని రాజ్యసభ మెంబర్గా సర్వ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ జనసేన స్టార్ట్ చేసి యూత్లో స్ట్రాంగ్ ఫాలోయింగ్, ప్రస్తుతం డీసీఎంగా ఉన్నారు. తలపతి విజయ్ తమిళనాడు రీసెంట్గా పాలిటిక్స్ ఎంట్రీ అనౌన్స్ చేసి తమిళనాడు పాలిటిక్స్లో మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. లెజెండరీ యాక్టర్ స్వర్గీయ కైకాల సత్యనారాయణ ఎంపీ చేశారు. స్వర్గీయ కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా చేశారు. ఇంకా చాలామందే ఉన్నారు. యాజ్ పర్ యూ, సినిమా పాపులారిటీ పాలిటిక్స్లో హెల్ప్ అవుతుందా లేక లీడర్షిప్ ఇంపార్టెంటా? మీ ఆన్సర్ కమెంట్లో చెప్పండి.